ఈరోజు ఛందస్సులో ఇక్కడ ఉన్నటువంటి వృత్త పద్యాలలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. గణాల చేత ఏర్పడతాయని తెలుసుకున్నాం, కానీ మనకు వచ్చేటువంటి సాధారణంగా విద్యార్థులు అడిగేటువంటిది ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మధ్యభం, వీటి గురించి అడుగుతుంటారు. ఈ నాలుగు చాలా ప్రధానమైనటువంటివి. స్లో లెర్నర్స్ విద్యార్థులతో సహా ఫాస్ట్ ట్రాక్ విద్యార్థులు కానీ ఈ నాలుగు కనుక తెలుసుకోవాలంటే వాళ్ళు చాలా ఈజీగా 10వ తరగతిలో 2 మార్కులు ఎంసీ మీద సంపాదించుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకి అడిగేది భగణము, జగణము, సగణము, యగణము, రగణము, తగణము, నగణము, మగణము, గ, వా, ఇవి అడుగుతారండి. ఇవే అడుగుతారు. కాబట్టి లిమిటెడ్గా ఇవి నేర్చుకుంటే చాలు. అయితే ఇన్ని మేము ఎలా నేర్చుకోవాలంటే యమాత రాజబాణ సలకం అనేటువంటిది ఒకటి ఉందండి. ఈ యమాత రాజబాణ సలకం అనేటువంటిది క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు రాస్తే సరిపోతుంది. ఎందుకంటే యాకాడి నుంచి 3 అక్షరాలు తీసుకుంటే ఫస్ట్ లఘువు ఉన్నది, లఘువు గురువు, గురువు యగణం అని అనుకుంటాం. మగణానికి వస్తే మాకాడి నుంచి 3 తీసుకొని 3 గురువులు మగణం అని అనుకుంటాం. తగణానికి తా దగ్గర నుంచి 3 తీసుకుంటాం. అలాగే రగణానికి రా దగ్గర నుంచి 3 తీసుకుంటాం. ఈ విధంగా ఏ గణం కావాల్సి ఉంటే ఆ గణం దగ్గర నుంచి 3 తీసుకుంటూ పోతే గణాలు దేనికి ఎన్ని గురువులు ఎన్ని లఘువులు అనేది తెలిసిపోతుంది. కానీ ఇప్పటి రోజుల్లో స్లో లెర్నర్స్ యమాత రాజబాణ సలకాన్ని స్పెల్లింగ్ మిస్టేక్తో రాస్తే ఖచ్చితంగా 100కి 100% తప్పుపోయేదానికి అవకాశం ఉంది. ఒకవేళ బాగా చదివేటువంటి విద్యార్థులు అయినా ఎక్కడైనా దీర్ఘం పెట్టాల్సి ఉన్న చోట లేకుండా చేస్తే, ఇదిగో నేను ఇక్కడ దీర్ఘం ఉన్నది, ఇది కరెక్ట్, ఇది రాసింది తప్పు అండి, దీర్ఘం ఉన్న చోట నేను లేనట్టుగా రాశాను, ఇక్కడ కూడా ఉన్న చోట లేనట్టుగా రాశాను, ఇక్కడ ఉన్నది ఇక్కడ లేనట్టుగా రాశాను, కొన్ని ఇది ఎలాగా పెట్టాను, కానీ ఇక్కడ నాకు దీర్ఘం లేదు, అయినా కానీ నాకు దీర్ఘం పెట్టాను. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒకవేళ రాశాడని అనుకుందాం, తొందరపాటులో కంగారు మీద, టెన్షన్ మీద రాశాడు అనుకుంటే, ఎకడానికి వచ్చేసి యాకాడి నుంచి 3 తీసుకుంటే 3 లఘువులు వచ్చినాయి. 3 లఘువులు ఎకడం కాదు కదా, తప్పుపోయింది. కాబట్టి ఈ ప్రాసెస్ ఇలాగే కాదు. మగణం తీసుకుంటే మా దగ్గర నుంచి 3 లఘువులు వచ్చింది, తగణం తీసుకుంటే 3 లఘువులు వచ్చింది, రగణం తీసుకుంటే చివరి గురువు వచ్చింది. అట్లా ప్రతి ఒక్కటి తప్పుపోయింది. అంటే ఇన్ని తప్పులు చేస్తేనే ఇన్ని తప్పులు పోయి, ఒక్క తప్పు చేసినా కానీ మొత్తం తప్పు పోతుందండి. ఒక్క చోట దీర్ఘం ఉన్న చోట మనం లేకుండా చేసినా, లేని చోట ఉన్నట్లుగా చేసినా తప్పే పోతుంది. కాబట్టి ఇలాంటి దీర్ఘాలతో సంబంధం లేకుండా, సున్నాలతో సంబంధం లేకుండా, దీర్ఘాలతో సంబంధం లేకుండా మనకి సింపుల్ ప్రాసెస్ ఒకటి తెలుసుకుందాం. అయితే ఇన్ని అక్షరాలు కష్టపడి గుర్తుపెట్టుకునేటువంటి మీరు భజస ఎరత అని కాసేపు మీరు భజన చేశారంటే మీకు మొత్తం వచ్చేసినట్లేదు. ఎలా అంటే భజస ఎరత, భజస అనేది ఒక బ్యాచ్, ఎరత అనేది ఒక బ్యాచ్. భజసలో బా మొదట ఉన్నది కాబట్టి మొదటి గురువు, జా మధ్యలో ఉన్నది కాబట్టి మధ్యలో గురువు, సా చివరిలో ఉంది కాబట్టి చివరి గురువు పెట్టుకున్నాను. మొదటి గురువు అంటే చివరి 2 ఏమై ఉంటాయండి? లఘువులు అయి ఉంటాయి. మధ్యలో గురువు ఉన్నది జాకి అంటే జా మధ్యలో ఉన్నది కాబట్టి నేను మధ్యలో గురువు పెట్టాను. ముందు వెనక ఏముంటాయి? లఘువులు ఉంటాయి. సా చివరిలో ఉంది కాబట్టి ముందు 2 ఏముంటాయి? లఘువులు ఉంటాయి. కాబట్టి క్లాసులో గురువులు జరుగుతూ పోతాయి భజసలో, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎరతలో కూడా యా ఫస్ట్ ఉన్నది కాబట్టి మొదటి లఘువు, మధ్యలో రా ఉన్నది కాబట్టి మధ్యలో లఘువు, తా చివరిలో ఉన్నది కాబట్టి చివరిలో లఘువు ఉంటాయండి. కేవలం మనం ఇక్కడ గురువులు గుర్తుపెట్టుకున్నంత మాత్రాన భగణాన్ని, జగనాన్ని, సగనాన్ని గుర్తుపెట్టేశాం. అలాగే లఘువులు గుర్తుపెట్టుకున్నంత మాత్రాన ఎరతాన్ని గుర్తుపెట్టేశాం. ఇక్కడ మొదట్లో లఘువు ఉన్నదంటే మిగతా 2 గురువులు, మధ్యలో లఘువు ఉన్నదంటే ముందు వెనక గురువులు, ఇక్కడ చివరిలో లఘువు ఉన్నదంటే ముందు 2 గురువులు. ఇవి గణాలు సరిపోయినాయి. అయితే మనకి నా మా అనేటువంటి అక్షరాలు అవసరం అవుతున్నాయి.
నజబెజ్ చేతుల్లో నా అవసరం, మసజెస్ తత్తులో మా అవసరం. కాబట్టి ఈ రెండు ఇక్కడ రాలేదు. కాబట్టి రాని అక్షరాలు ఏంటో చూద్దాం. ఇక్కడ నా అండి 3 లఘువులు నగనం, 3 గురువులు మగనం. కాబట్టి నామా అని గుర్తుపెట్టుకోండి. దీన్ని నామా అంటే నామాలు. ఈ చూడండి నామాలు కూడా ఉన్నాయి మనకి కొండ గుర్తుగా చూస్తే. ఈ లఘువులు కాస్త వీటి మధ్యలోకి దిగినాయి అనుకోండి, చక్కగా కిందకి నామాలు అయిపోయినాయా లేదా? వెంకటేశ్వర స్వామి నామాలు అయిపోయినాయి. కాబట్టి నామా అనేటువంటి అక్షరాలు నామాలుగా గుర్తుపెట్టుకొని మీరు మాకి 3 గురువులని, నాకి 3 లఘువులని గుర్తుపెట్టుకోండి. 2 కలిస్తే ఇక్కడ 2 అక్షరాలు కలిసి నామా అయింది. ఇక్కడ కూడా 2 కిందకి జరిగితే నామాలు అయిపోయినాయి. కాబట్టి నామా అనేటువంటిది మీకు పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది. ఇది కూడా పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది. మీరు ఇలా రాయాల్సిన అవసరం లేదు. ఇది తెలిసిందంటే మీరు మనసులోనే మీరు అప్పటికప్పుడు చాలా తక్కువ సమయంలోనే మీరు గురువుల లఘువులు గుర్తు పెట్టేసేస్తారు. ఇది చాలా కష్టం. ఇది చాలా సులభమైనటువంటి తక్కువ సమయంలో మనం తప్పు చేయకుండా చేయగలం ఇక్కడ. అయితే మనకి ఒకటి గా అవసరం అవుతుంది. మస చేసే తర్వాత గా అన్నాడు. చివరిలో గా రావాలంటే ఒక గురువుని గా అంటామండి. తర్వాత సవరణమయ్యవా వాలో వాగా రావాలంటే ఒక లఘువు ఒక గురువు అయితే వాని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఇలా గుర్తుపెట్టుకోండి, మిగిలిందంతా ఇలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఛందస్సుని చాలా సులభంగా గుర్తుపెట్టేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాము. అందరూ విద్యార్థులందరూ కూడా చాలా సులభంగా దీన్ని గ్రహించి మార్కుల్ని పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.